పాత ప్రాచీన అరణ్యంలో ఎక్కడైనా ఎమెరాల్డ్ రంగు చెట్లు విస్తరించి ఉంటాయో, నదులు వెండివాలు వంటి ప్రవహిస్తుంటాయో, అక్కడ రాజు అనే తెలివైన, గొప్ప మనసున్న కోతి ఉండేది. మిగతా కోతులంతా ఆడుకోవడంలో, తినే ఆహారం కోసం వెతికే పనిలో బిజీగా ఉండేవారు. కాని రాజు మాత్రం భిన్నంగా ఉండేవాడు. తన తెలివి, దయ, నాయకత్వ లక్షణాల వల్ల అతడు ఎంతో ప్రసిద్ధి పొందాడు. రాజు ఓ పెద్ద కోతుల గుంపుని నాయకత్వం వహించేవాడు. ఆ అరణ్యంలో ఎన్నో ప్రమాదాలు ఉండేవి. తీవ్రమైన మృగాలు, కపట వేటగాళ్లు, ఇంకా కాలకాలం ప్రకృతి ప్రళయాలు. కాని రాజు చూపించే జాగ్రత్త, నాయకత్వం వల్ల అతని గుంపు ఎప్పుడూ సురక్షితంగా ఉండేది. ఒకరోజు కొంతమంది వేటగాళ్లు ఆ అరణ్యానికి చేరుకుని వలలు, ఉచ్చులు అమర్చారు. వారు కోతులను పట్టుకుని నగరంలో అమ్మాలనుకున్నారు. రాజు ఈ ప్రమాదాన్ని ముందే అర్థం చేసుకుని వ్యూహాన్ని రూపొందించాడు. అతను వేటగాళ్ల తంతులను గమనించి, వారు కోతులు నీరు తాగే ప్రదేశంలో భారీ వల వేసినట్టు గ్రహించాడు. రాజు తక్షణమే తన గుంపును రక్షించేందుకు బుద్ధిమంతమైన ప్రణాళికను అమలు చేశాడు. ఆ సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అతను తన గుంపును అరణ్యంలోని మరొక రహస్య నీటి ఒడ్డు వద్దకు తీసుకెళ్లాడు. అందరూ నీళ్లు త్రాగి ఊపిరి పీల్చుకునేలా చూసుకున్నాడు. మరునాడు ఉదయం వేటగాళ్లు వచ్చేసరికి వారి ఉచ్చుల్లో ఏ ఒక కోతి చిక్కలేదు. కోపంతో ఓగగిపోయిన వేటగాళ్లు కోతులను వలల్లో పడేలా చేయాలని, అరణ్యంలో కొన్ని చోట్లకు నిప్పు పెట్టాలని నిర్ణయించుకున్నారు. పొగ గాలిలోకి లేచింది. చుట్టూ ఉన్న జంతువులంతా భయంతో పరుగులు తీశాయి. ఈ ప్రమాదాన్ని చూసిన రాజు తన బుద్ధిని ఉపయోగించి తన గుంపును రహస్య మార్గం ద్వారా అరణ్యం బయటకు తీసుకెళ్లాడు. కాని బయటకు వెళ్లే ముందు ఒక చిన్న జింక భయంతో ఏడుస్తూ అగ్ని మధ్య చిక్కుకుపోయిందని గమనించాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజు పొగ, మంటలను లెక్క చేయకుండా దాని దగ్గరకు పరిగెత్తాడు. తన బలంతో పొదల్లో చిక్కుకున్న జింకను బయటకు తీసి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లాడు. రాజు ధైర్యాన్ని చూసి మిగతా జంతువులందరూ అతనికి సహాయపడటానికి ముందుకు వచ్చారు. ఏనుగులు తమ తొండాలతో నీరు తెచ్చి మంటలను ఆర్పాయి. పక్షులు పొట్టెడు ఆకులు జారవిడిచాయి. చిన్న జీవులైన జంతువులు కూడా తమ వంతు కృషి చేశాయి. చివరికి అందరూ కలిసికట్టుగా పనిచేయడంతో మంటను ఆపగలిగారు. వేటగాళ్లు అరణ్యం నుంచి నిష్క్రమించి తిరిగి ఎప్పటికీ అక్కడికి రాకుండా వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి రాజు కేవలం కోతుల నాయకుడే కాదు, అరణ్యమంతటికీ ఒక గొప్ప వీరుడు అయ్యాడు. అతని తెలివితేటలు, ధైర్యం, త్యాగం అనేక ప్రాణాలను కాపాడింది.